కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అడుగు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆప్కాస్ ఏదైతే ఉందో దాని స్థానంలో అయితే రద్దు చేసి దాని స్థానంలో మళ్ళీ పాత విధానం అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఉద్యోగులందరూ కూడా నాయకులందరూ కూడా కొన్ని విధానాలు అయితే ప్రకటిస్తూ ఉన్నారనమాట. మార్పులు ఏ విధంగా ఉండాలి ఏంటనేది. ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అవును, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసిన పక్షంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు మరింత మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆప్కాస్ వ్యవస్థ రద్దుపై చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలను తెలియజేసేందుకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ విజయవాడలో సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర అధ్యక్షుడు సొమ్మన, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు, అసోసియేట్ అధ్యక్షులు జి సంపత్ కుమార్, మిగిలిన వారందరూ కూడా ఇందులో చర్చించారన్నమాట. ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేయాల్సి వచ్చిన పక్షంలో అంతకంటే మెరుగైన వ్యవస్థ తీసుకురావాలని వీరైతే కోరడం జరిగింది చంద్రబాబు గారిని. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.